నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగమునందు 19వ శ్లోకము తాత్పర్యం వివరిస్తున్నది మీ విజయభాస్కర్. తానహం దిశతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రమశుభా నాసురీష్వేవయోనిషు. తాత్పర్యం: పైన చెప్పబడిన అసురీ సంపద కలవారి పట్ల భగవంతుని విధానం ఎలా ఉంటుంది అని ఈ శ్లోకంలో చెబుతున్నాడు. ద్విషత అంటే భేదబుద్ధి కలవారు, ఇతరులలో ఉన్న ఆత్మస్వరూపుడైన పరమాత్మను ద్వేషించేవారు. అంటే ఇతరులను తక్కువగా చూడటం, భేదబుద్ధితో చూడటం, కించపరచడం, కోపించడం, ద్వేషించడం పరమాత్మను ద్వేషించినట్టే. ఇంకా ఇతరుల పట్ల, ఇతర ప్రాణుల పట్ల క్రూరంగా, అమానుషంగా ప్రవర్తించే వాళ్ళు పాపకార్యములు చేసేవాళ్ళు. పాపకార్యములు చేయవలే అనే చింతన కలవాళ్ళు అంటే ఇతరులకు హాని చేసేవాళ్ళు. అటువంటి ఊహలు, సంకల్పములు కలవాళ్ళు, ఇటువంటి వాళ్ళు నరాధములు అంటే నరులలో అధములు అని చెప్పాడు కృష్ణుడు. ఇంకా అశుభాన్ అంటే వీరి ముఖం చూస్తేనే అశుభం కలుగుతుందని ఈసడించుకున్నారు పరమాత్మ. ఎందుకంటే ఇటువంటి వారికి శుభాలు, శుభకార్యాలంటే గిట్టవు. ఎల్లప్పుడూ ఇతరులకు అశుభం జరగాలని కోరుకుంటూ ఉంటారు. ఇటువంటి వారంటే నాకు, అంటే పరమాత్మకు ఏమాత్రం ఇష్టం లేదు. ఇటువంటి వారిని ఎల్లప్పుడూ సంసారమనే సముద్రంలో పడవేస్తాను, లేకపోతే అసురీ యోనులలో పుట్టిస్తాను. అంటే వారి వారి కర్మ ఫలాలను బట్టి వారికి పశువులు, పక్షులు, వృక్షములు మొదలగు జన్మలు కలుగుతాయి. కాబట్టి పైన చెప్పబడిన వారంటే పరమాత్మకు ఏమాత్రం ఇష్టం లేదు. వారు ఎన్ని యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు, దానాలు చేసినా లాభం లేదు. పరమాత్ముని నియమం ఏమిటంటే మంచి పనులు చేసేవారికి మంచి జన్మలు, మంచి గతులు, చెడు పనులు చేసేవారికి నీచ జన్మలు, చెడు గతులు వస్తాయి. ఇది ఈ విశ్వంలో ఉన్న నియమం. దీనిని ఎవ్వరూ దాటలేరు. మనసులో క్రూరత్వము, చెడ్డ గుణములు, అసురీ సంపదలు పెట్టుకుని ఎన్ని యజ్ఞయాగములు, వ్రతాలు, దానాలు చేసినా ఏమీ లాభం లేదు. అసురీ సంపద కలవారిని నరాధములు అని అన్నాడు. అంటే నరులలో అధములు అని అర్థం. అందుకే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అన్నాడు. సాధువులు అంటే దైవీ సంపద కలవారు, దుష్కృతులు అంటే అసురీ సంపద కలవారు. ఇటువంటి వారిని సంసారములలో పడవేస్తానని అంటున్నాడు. అంటే ఈ సంసారము, బంధనాలు, ధనము, ఐశ్వర్యము, ఆస్తులు, భార్యాబిడ్డలు, వీటి మీద వల్ల మాలిన అభిమానం అన్నీ దుఃఖములని తెచ్చిపెడతాయని భావన. ఈ రోజుల్లో చాలామంది సంసార బంధనాలతో విసిగిపోయి నాకు ఈ బాధలు ఎన్నాళ్ళు ఈ సంసార బాధలు పడాలని అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. తాము ఎంతో అభిమానించే పిల్లలు వృద్ధాప్యంలో ధన సంపాదన కోసం తమ మానాన తమను వదిలి విదేశాలకు ఎగిరిపోతే ఆ వృద్ధుల ఒంటరితనం, బాధ వర్ణనాతీతం. అలాగే ఎదిగి వచ్చిన ఆడపిల్లలకు పెళ్లి కాకపోతే, వయసు వచ్చిన కొడుకులు సంపాదన లేకుండా తల్లిదండ్రులను వేధిస్తుంటే, తిని తిరుగుతుంటే ఆ గృహస్థు పడే బాధ చెప్పనల్లవి కాదు. తిండి పెట్టలేని వాడిని మిమ్మల్ని ఎందుకు కన్నామని సంతానం ఎదురు ప్రశ్నిస్తే కుమిలిపోవడం ఆ గృహస్థు వంతు. ఇదే సంసారం. ఉన్నధనం చాలక ఇంకా కావాలని ఏవేవో వ్యాపారాలు చేసి నష్టపోయి అప్పుల వాళ్ళ బాధలు పడలేక ఆత్మహత్యలు చేసుకోవడమే సంసారం. లేని గొప్పలకు పోయి, పరువు ప్రతిష్టలకు పోయి తమ సంతానం తమను కాదని వేరే వివాహాలు చేసుకుంటే ఆ అవమానం తట్టుకోలేక హత్యలకు, ఆత్మహత్యలకు పాల్పడ్డమే సంసారం. ఇవన్నీ బాధలే, నరకాలే. అనుభవించే వాళ్ళకే తెలుస్తాయి. అలాగే మొగుడు తాగి తందనాలాడుతూ భార్యాబిడ్డలను పట్టించుకోకపోతే ఆ అభాగ్యులు పస్తులతో పడి ఉండటం కూడా సంసారమే. మొగుడు పెట్టే చిత్రహింసలు భరించలేక వాడిని చంపి జైలుకెళ్ళడమో, లేక తాను తన పిల్లలతో కూడా ఆత్మహత్య చేసుకోవడమో ఇది కూడా సంసారమే. అందుకే సంసారం సాగరం దుఃఖమని అన్నారు. అసురీ సంపద కలవారిని ఈ సంసార కూపంలో పడవేస్తానని అన్నాడు పరమాత్మ. కాబట్టి మనకు వచ్చే కష్టాలు, మనమే అనుభవించే బాధలు
అన్నీ మన స్వయంకృత అపరాధాలే కానీ వేరు కావు అని గ్రహించాలి. మరి సంసార కష్టాలు ఎంతకాలం అంటే అజస్రం అని అన్నారు పరమాత్మ. అంటే మాటి మాటికి అసురీ యోనుల్లో పడవేస్తాను. మానవులలో అసురీ సంపదలు ఉన్నంత వరకు ఈ సంసారము వాటి వల్ల కలిగే దుఃఖాలు కష్టాలు తప్పవు. కాబట్టి మానవులలో అసురీ సంపదలు తొలగిపోయే వరకు, వారు దైవీ సంపద అలవరుచుకునే వరకు సంసారము తప్పదు. కాబట్టి మానవుల ప్రథమ కర్తవ్యం తమలో ఉన్న అసురీ లక్షణాలను వదిలిపెట్టి దైవీ సంపదలను సంపాదించుకోవాలి అని పరమాత్మ మనకు బోధించాడు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.